సో ఫస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అభయ్ సెల్ఫ్ నామినేషన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, బిగ్ బాస్ మాకు టాస్క్స్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో ఉన్న లూప్ హోల్స్ వెతకడం స్టార్ట్ చేశారు అభయ్. ఓకే సార్. మనం ఒక టాస్క్ ఓడిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ట్రూ. ఒక టీమ్గా కానీ ఒక ఇండివిజువల్గా ఓకే ఓడిపోయాను, మేబీ దాంట్లో సంచాలక్ డిసిజన్ రాంగ్ అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళు ఫౌల్ గేమ్స్ ఆడవచ్చు, కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఒకసారి సంచాలక్ చెప్పిన తర్వాత. కానీ అభయ్కి ఏమైంది, అక్కడ సంచాలక్తో కాకుండా సంచాలక్కి వదిలేసి ఆయన బిగ్ బాస్తో పోటీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి దాంట్లో బిగ్ బాస్ వాళ్ళకి తిట్టడం, క్రియేటివ్ టీమ్కి తిట్టడం, ఎవరు రాస్తున్నారు ఈ టాస్క్స్, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి చిన్న కామన్ సెన్స్కి లేదు, ఇది చిన్న పిల్లల ఆట లాంటి అయింది, దాంట్లో రూల్ ఉంది, దాంట్లో క్లాజ్ ఉంది, దాంట్లో సబ్ క్లాజ్ ఉంది, అంటే అది అసలు 2 days కంటిన్యూస్గా నాన్ స్టాప్గానే ఉన్నారు. నేను చాలాసార్లు అబ్బాయికి హింట్స్ కూడా ఇచ్చాను, క్లియర్గా వదిలేండి ఈ టాపిక్కి, మనం వేరే టాపిక్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మేము ఒక హౌస్లో ఉన్నప్పుడు ఆ హౌస్ ఓనర్ రూల్స్ మనం ఫాలో చేయాలి కదా. ఒక హౌస్లో ఉన్నప్పుడు కానీ, ఒక స్టేట్లో ఉన్నప్పుడు కానీ, ఒక కంట్రీలో ఉన్నప్పుడు, మేము అమెరికాకి వెళ్తే ఎక్కడ రూల్స్ ఫాలో చేయాలి. సో అది నేను చెప్పాను, కానీ అదే అభయ్కి అర్థం కాలేదు. అంటే ఎంత పెద్ద తప్పు ఆయన చేస్తున్నారు ఆయనకి అర్థం కాలేదు. ఓన్లీ మాత్రం నాగ్ సార్ కొంచెం తిట్టిన తర్వాత అభయ్కి అర్థమైంది. సో అర్థమైన తర్వాత అభయ్ టోటలీ కొలాప్స్డ్. కానీ అప్పుడు వరకు మా అందరికీ అర్థమైంది ఈసారి అభయ్ చాలా ఆల్మోస్ట్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేశారు. సార్ అంటే ఈ మీరున్న 5 weeksలో కూడా అండ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు, 14 మంది 14 మైండ్ సెట్లతో మీరు జెల్ అవ్వాలి, అసలు చాలా కష్టమైన పని. అండ్ ఎట్లా ఉండేది సార్ అంటే ఇప్పుడు చిన్న వాటికి లేదా ఈ పప్పులో ఉప్పు వేయలేదు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ వెరీ స్మాల్ మైన్యూట్ థింగ్స్ కూడా దే స్టార్ట్ అవుతుంది. అవును, అంటే కొంతమంది వాంటెడ్ గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సార్, లేకపోతే నిజంగానే అక్కడ ఆ సిచ్యువేషన్ ఏదన్నా? 100% మీరు అంటే వాళ్ళు అందరూ అక్కడ ఎవరు చిన్న పిల్లలు కాదు కదా, సో అందరూ మెచ్యూర్ పర్సన్స్. ఒక రకంగా చెప్పాలంటే అందరూ సెలబ్రిటీ. సో ఒక సెలబ్రిటీ ఒక హౌస్లో ఉన్నప్పుడు మంచిగా బిహేవ్ చేయాలి, అది ఒక మైండ్లో ప్రతి పర్సన్కి ఉంది. కానీ అది కంటే ఇంకా పవర్ఫుల్ థాట్ ఏంటంటే వాళ్ళ మైండ్లో మాకు కంటెంట్ ఇవ్వాలి, మాకు ఎలాగైనా కంటెంట్ ఇవ్వాలి. సో ఆ కంటెంట్ కోసం వాళ్ళు కాఫీ కోసం గొడవ పెట్టారు, అంటే కాఫీ, డోసా, ప్రెషర్ కుక్కర్, అదే పాయింట్లో గొడవ స్టార్ట్ చేశాడు. అట్లాంటి టావెల్, అట్లాంటి చిన్న పాయింట్స్ కోసం వెతికి ఒక గొడవ. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి అక్కడ అంటే వ్యూవర్స్ చాలా మంది కొన్ని బాండ్స్ కానీ కొన్ని చిన్నగా ఫ్లర్టేషన్స్ కానీ ఇట్లాంటివి కూడా వ్యూవర్స్ చూస్తున్నారు. అది ఓన్లీ దాంట్లో నిజం ఏం లేదు, ఓన్లీ మాత్రం వాళ్ళు చేసిన కంటెంట్ కోసమే, జస్ట్ ఓన్లీ మాత్రం కంటెంట్ ఇవ్వడానికి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. సో అది కూడా నడుస్తుంది ఆ హౌస్లో. సో దట్ ఈస్ నాట్ రియల్ బిహేవియర్, ట్రూ, దట్ ఈస్ నాట్ దేర్ న్యాచురల్ బిహేవియర్. సార్ మీరు హౌస్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ చాలా సీజన్ చూస్తున్నారు, అంటే హిందీ లాంగ్వేజ్లో ఉంది, తెలుగు. నేను అంత పెద్దగా చూడలేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఏమీ తెలియకుండా వెళ్ళాను. నేను అంత పెద్దగా చూడలేదు. ఓకే. సో నేను మాత్రం ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత, ఒకసారి బిగ్ బాస్ టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను లాస్ట్ సీజన్ యూట్యూబ్లో కొంచెం చూశాను. బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు కూడా చూశాను నేను, అండ్ బిగ్ బాస్ సీజన్ 1 హిందీ కూడా చూశాను. ఓకే. అది కాకుండా నాకు బిగ్ బాస్ గురించి అస్సలు ఏం తెలియదు. ఓకే. అక్కడ ఏ టైప్ ఆఫ్ టాస్క్స్ వస్తాయి, అక్కడ ఏ మెంటల్ టెస్ట్ ఉంది, అస్సలు నేను ఏమీ తెలియకుండా నేను వెళ్ళాను దానికి. సార్ ప్రిపరేషన్ ఏమీ చేయలేదు నేను. ఓకే. అదర్స్ తర్వాత నాకు అనిపించింది బిగ్ బాస్కి రాకముందు నాకు ఒక 10 days 7 days మెంటల్ అండ్ కొన్ని ఫిజికల్ గేమ్స్ ఆడాలి, ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకొని లోపలికి రావాలి, అట్లా నాకు అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యి వచ్చున్నారు. నిజంగా రేషన్ అంతా రేషన్ వాళ్ళు తక్కువ ఇస్తారు. రేషన్ తక్కువ ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ వాళ్ళు ఈ వంటకి ఓన్లీ మాత్రం 1 గంట ఇస్తారు. ఓకే. సో అదే ఒకే 1 గంటలో మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రిపేర్ చేసి, సో అక్కడ ఏమైంది, అక్కడ స్టేల్ ఫుడ్ తినడం నాకు అంత ఇష్టం లేదు. సో అదే ఫుడ్ అంటే మనం మార్నింగ్ 11 o'clock అనుకోండి మేము వంట తయారు చేశాను.
సో అదే ఫుడ్ మాకు రాత్రి 11 o'clock కూడా అదే ఫుడ్ తినాలి. ఓకే సార్. సో అక్కడ అంటే వేడి చేయడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వరు. ఓకే. సో టాస్క్ కాదు, ఓన్లీ మాత్రం వంట మీరు 1 hourలో మీకు టీ చేయాలి, లంచ్ చేయాలి, ఇది వేడి చేయాలి, మళ్ళీ అన్ని ఓన్లీ మాత్రం 1 hour. ఓకే. సో అక్కడ ప్రతి నిమిషం ఇంపార్టెంట్ ఆ వంట కోసం. సో అక్కడ ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా, ఫుడ్ ప్రాబ్లమ్ అండ్ నాకు స్లీపింగ్ ప్రాబ్లమ్ కూడా అక్కడ. ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా అయిందని. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా అయింది. ఫుడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఒకసారి ఒక మహాథాలి టాస్క్ పెట్టారు. ఓకే. సో ఆ మహాథాలికి ఒక 40 minutes లో అది తినాలి. ఓకే సార్. సో అది నేను నబీల్ ట్రై చేశాను కానీ అది జరగలేదు. సో అప్పుడు నాకు స్టమక్ అప్సెట్ అయ్యి ఒక 4 days పడింది స్టమక్ మళ్ళీ. ఆల్మోస్ట్ డైట్ లో ఉంటారు సార్, ఆల్మోస్ట్ అంత ఫుడ్ తినేసారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక డైట్ లో. అండ్ ఇంకోటి అక్కడ అది జంక్ ఫుడ్ ఏమీ లేదు కదా, సో దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ 100% అయింది. అండ్ మెయిన్లీ అక్కడ సరిగా ఫుడ్ లేదు, ఫుడ్ ప్రాబ్లమ్ అండ్ స్లీపింగ్ ప్రాబ్లమ్. నాకు నిద్ర ప్రాబ్లం అక్కడ పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే వాళ్ళు 6 hours 7 hours ఇస్తారు ఓన్లీ మాత్రం. అది కూడా ఓన్లీ మాత్రం బెడ్రూమ్ లైట్స్ ఆఫ్ అవుతుంది, మిగతా సెట్ లైట్ 24/7 ఆ సెట్ లైట్స్ ఆన్. సో ఆ సెట్ లైట్స్ మా బెడ్రూమ్కి కూడా వస్తుంది, ఇరిటేటింగ్ ఉంది. తర్వాత రాత్రి మొత్తం మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ కదా, సో వాళ్ళు జోక్ సెషన్స్, అంతాక్షరి సెషన్స్, వాళ్ళు సెషన్స్. సో నాకు పెద్ద అక్కడ నిద్ర ప్రాబ్లం అయింది, సరిగా నిద్ర అంటే రాలేదు నాకు. మాక్సిమం 3 hours 4 hours వచ్చేది ప్రతిరోజు. మనకి నిద్ర ప్రాపర్ గా లేకపోతే, నిద్ర ప్రాపర్ గా లేకపోతే, ఫుడ్ ప్రాపర్ గా లేకపోతే అక్కడ అదే కదా టాస్క్స్ అక్కడ, అదే మెంటల్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ 5 weeks ఆఫ్ జర్నీలో నాగార్జున గారు రావడం జరిగింది. ఫస్ట్ వీక్ లో మీరు పెద్దగా కనిపించలేదని చెప్తున్నారు, నెక్స్ట్ నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నారు. నాగార్జున గారు ఎట్లా అనిపించింది? నాగార్జున సార్ చాలా చాలా ఫేర్ గా మాట్లాడతారు. అండ్ నిజంగా మా అందరికీ ఆయన ఒక ఫాదర్ ఫిగర్ లాంటి చూసుకుంటారు. మేము ఏదైనా తప్పు చేస్తే కూడా ఆయన ఒక సాఫ్ట్ స్టైల్లోనే చెప్తారు. అంటే అంత గట్టిగా చెప్పరు, కానీ ఒక సాఫ్ట్ స్టైల్లో ఒక హింట్ ఇచ్చేసి వదిలేస్తారు. మీరు ఇంకా కనపడాలి, మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి, మీరు అవతల వాళ్ళు దాంట్లోనే కూడా మీరు దిగాలి, అట్లాంటి చాలా సాఫ్ట్ స్టైల్తో మాట్లాడతారు. అండ్ హీఈస్ రియలీ నిజంగా హీఈస్ ద సోల్ ఆఫ్ బిగ్ బాస్, ఆత్మ. అక్కడ బిగ్ బాస్ ప్రోగ్రామ్కి ఆయన హీఈస్ ద సోల్. అండ్ నిజంగా బిగ్ బాస్ ప్రోగ్రామ్, బిగ్ బాస్ అనేది ప్రోగ్రామ్కి అట్లాంటి ఒక పెద్ద ఫిగర్ కావాలి. ఎందుకంటే ఒక పెద్ద ఫిగరే అందరికీ నేర్పిస్తారు, అందరికీ ఉన్న ఫాల్ట్స్ గురించి చెప్తారు. సో రియలీ హీ encouraged me a lot and I have only regards for him. సార్ ఎనీ రిగ్రెట్ సార్ బయటకు వచ్చిన? నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి. నేను బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారి శేఖర్ భాషకి అనవసరంగా నామినేట్ చేశాను. సో మన మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన చెప్పిన మాటకి నేను కరెక్ట్ అర్థం చేసుకోలేకపోయాను. సో అది కరెక్ట్, నేను అనవసరంగా శేఖర్ భాషకి ఇంకోటి నేను ఆ మంటలో చేయి పెట్టాను కదా, అది కూడా నాకు తర్వాత అది ఒక ర్యాష్. ఇది ఎందుకంటే నేను కొంచెం ర్యాష్గా యాక్ట్ చేశాను. ఈ 2 రిగ్రెట్లు ఉన్నాయి నాకు. సార్ చాలా సాఫ్ట్ హార్టెడ్ సార్ మీరు, అసలు ఎక్కువ కూడా అంత త్వరగా కూడా రియాక్ట్ కారు మీరు. అట్లాంటి ఏం లేదు, కానీ యాజ్ ఐ సెడ్ ఆ మ్యాన్ సెలెక్ట్స్ హిజ్ ఓన్ ఫైట్. సో అది అక్కడ అది నేను అట్లాంటి వాడిని. ఐ కెనాట్ డూ ఫైట్ ఫర్ టీ, కాఫీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను అది వదిలేస్తాను. కానీ పెద్ద మ్యాటర్ ఉన్నప్పుడు, లీడర్షిప్ మ్యాటర్ ఉన్నప్పుడు నేను చాలా గట్టిగా లీడర్షిప్ ఏంటంటే మీ అందరూ అనుకున్న ప్రకారంగా లీడర్షిప్ కాదు. లీడర్షిప్లో ఈ క్వాలిటీస్ కావాలి. లీడర్షిప్ అంటే ఇది, లీడర్షిప్ అంటే అది కాదు, లీడర్షిప్ అంటే ఇది. నేను చాలాసార్లు అందరికీ చాలా క్లియర్గా చెప్పా. సో ఒక మంచి పాయింట్ వచ్చినప్పుడు నేను క్లియర్గా మాట్లాడాను. కానీ బయట వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది, అంటే గట్టిగా మాట్లాడంటే ఇది ఓన్లీ మాత్రం సెన్స్ కాదు, మీరు అరవాలి, మీరు షౌటింగ్ చేయాలి, మీరు వేరే వాళ్ళకి కూడా ఏడిపించాలి. సో అది చేస్తేనే ఒక గట్టిగా ఒపీనియన్తో, ఒక ఫర్మ్ ఒపీనియన్తో రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అందరూ అరుస్తున్నారు, అందరూ షౌటింగ్ చేస్తున్నారు, అందరూ ఏదో లాజిక్ లేకుండా మాట్లాడతారు. సోనియా గారు మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు అది ఓకే, దట్ ఈస్ ఓకే. సోనియా గారు చాలా మంచి అండ్ ఒక మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఒకటి చిన్న మైనస్ మార్క్స్ అంటే షీ డస్ నాట్ లిసన్ టు ఎనీవన్.
అదే సార్ అవతల చెప్పేది అనుకుంటే గట్టిగా అస్సలు వినే పరిస్థితిలో అస్సలు ఆ హౌస్లో షీ వాజ్ నాట్ దేర్. అండ్ నాకు ఏమి పెద్దగా బ్యాడ్ అనిపించలేదు, ఎందుకంటే నేను సోనియా గారు మేమిద్దరం బడీగా లోపలికి వెళ్ళాను, ఫ్రెండ్స్గా లోపలికి వెళ్ళాను. సో మేమిద్దరం సపోర్ట్ చేశాను ఫస్ట్ 2-3 వీక్స్ వరకు. కానీ 3rd వీక్ తర్వాత నేను సోనియా గారికి కొన్ని హింట్స్ ఇచ్చాను. కొంచెం మీ గేమ్ కానీ మీ ఇక్కడ బిహేవియర్ కొంచెం మీరు ఆల్రెడీ సరిగా కొంచెం మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మీ గేమ్ ఎక్కడికి వెళ్తుంది. సో బట్ షీ డిడ్ నాట్ లిసన్ టు మీ సార్. కానీ బయట జనాలు కూడా అదే రిసీవ్ చేసుకుని, బయట జనాలు కూడా అదే ప్రకారంగా జనాలకి కూడా అదే అనిపించింది. నాకు ఏమనిపించింది లోపల, జనాలకి కూడా అదే అనిపించింది. సో నేను చాలాసార్లు ట్రై చేశాను, సోనియా గారు మీరు ఇప్పుడు కూడా మార్చండి మీ గేమ్ స్టైల్ కానీ, నేను అది. సో అది